మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా తిరుచిరాపల్లి తమిళనాడు నుంచి సయ్యద్ ఇబ్రహీం గారు అదర్ యాక్షన్స్ అంగన్ మార్కెట్ సంబంధించి ஓன்லி ஒன் ஆக்ஷன் டிவிஎஸ் வண்டி அதர் வண்டிகளில் வந்து வீடியோ எடுக்கிறதுக்கு பர்மிஷன் இல்லை. அதனால் ஒரு வண்டி தான் வந்திருக்குது, టీవీఎస్ బండి மட்டும்தான். వేరే బండిలో యాక్షన్ వీడియో రావడం లేదు, కేవలం టీవీఎస్ బండి మాత్రమే వస్తుంది. అది మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. ఇబ్రాహిం ராஜாபாய் டிவிஎஸ் బండి மட்டும்தான், அதர் வண்டி ஏலத்தல்ல வீடியோ வராது. அவங்க எடுக்க மாட்டாங்க. ఆఫ్టర్ 10 days అబౌవ్ 3500 ఎంపీఎల్ అన్న పోలం రెడ్డి శేఖర్. ఇక సాంబశివ గారు షాతాజ్ అన్న మొలకల చెరువులోను 1450 రూపాయలు టాప్ రేట్ వెళితే అంగళ్ళు మరియు మదనపల్లి మార్కెట్లో 2300 2400 వెళ్ళాయి. ఒక 6 కేజీల వ్యత్యాసం ఉంటుంది. బరువులో దాదాపు 900 రూపాయల వేరియేషన్ వ్యత్యాసం ఉంది అన్న. 2300 2400 కొన్ని లాట్లు మాత్రం వెళ్ళాయి అంగళ్ళలో. మొలకల చెరువులో 1420 1450 2-3 లాట్లే వెళ్ళాయి. ఈ హైలైట్ లాట్లు అన్నది కేవలం అది అలంకారం మాత్రమే, అది పెద్దగా లెక్కలు తీసుకోకూడదు. మనకు కావాల్సింది ముఖ్యంగా యావరేజ్ ధరలు, అత్యధిక పడ్డ ధరలు మాత్రమే మనకి యావరేజ్ ధరలు. ఇవన్నీ హైలైట్ అదృష్టం అన్నదాతలకు క్వాలిటీ ఉన్న పడే రేట్లు మాత్రమే అర్థం చేసుకోవడం. మన రెండోది వచ్చి 6 కేజీలు వ్యత్యాసం అన్నారు. అప్పుడు 6 కిలోలు 900 అంటే కేజీ 150 రూపాయలు ఏమన్నా సమస్య అన్నా. రెండవది ఆయన మదపలు రావాలి ఉంది, కానీ అక్కడ రేట్స్ ఉన్నాయి. కాయలు ఏరే వాళ్ళు ఏరినాక 100 బాక్సులు ఏరితే అర్ధ బాక్స్ కాయలు తీసుకొని మరియు ఏరినదానికి కూడా లేబర్ చార్జ్ తీసుకుంటారు. ఇది ఒక మైనస్. అలాగే యాక్షన్లో ముందుగానే ఎంత తగ్గించి రాస్తారో అంతే రాయమని చెప్పండి. యాక్షన్ అయిన తర్వాత మళ్ళీ వ్యాపారుడు వచ్చి ముందు తగ్గించి రాసింది కాక మళ్ళీ తగ్గించి పట్టి వేస్తున్నారు. రైతులకు మండి యజమానులను మంచిగా హెల్ప్ చేయండి. అన్నదాతలు గుర్తుంచుకోండి. అన్న, నాకు తెలిసినంత వరకు మదనపల్లి మార్కెట్లో అన్నదాత రైతే రాజు. ఇక్కడ మీరు చెప్పిందే చెప్తున్నారు. ఇది అన్ని మార్కెట్లో ఉండడమైనా ఈ మదనపల్లి స్పెషల్ కాదు. కన్నడ మార్కెట్లో 10 రూపాయలు తగ్గిస్తారు, 100 రూపాయలు మీకు తెలుసో తెలియదు. మొలకొచ్చలో కూడా అంతే, గుర్రంకొండ అంగళ్ళు అన్ని మార్కెట్లో తగ్గింపులు ఉండేదన్న. మళ్ళీ వచ్చి అడుగుతారంటే అది తప్పన్నా. టమాటాలు లేదా క్వాలిటీ తేడా ఉంటే మాత్రమే మళ్ళీ వచ్చి అడుగుతుంది, కానీ ఒక యాక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత ఎవరు మళ్ళీ రారు, ఏమన్నా క్వాలిటీ తేడా ఉంటుంది. రెండవది వచ్చి మదనపల్లి మార్కెట్లో టమాటాలు క్లీన్ చేస్తే మహిళా మనుపై మీరు ఆరోపణలు చేశారు అన్న. పెట్రోలియం ఉంటుంది, మన భూమిని తీస్తాము, దాన్ని శుద్ధి చేస్తే పెట్రోలు, డీజిలు, మైనము ఇవన్నీ తీస్తారన్న. అలాగే మదనపల్లి మార్కెట్లో అన్నదాతలు తోటల దగ్గర ఎలా కాయలు పెరుగుతారో అలాగే తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. వాటినన్నిటిని ఇక్కడ సపరేట్ చేసేది నా మహిళా మనులే, మదనపల్లి మహిళా కార్మికులే. మీరు అన్నట్లు అర్ధబాక్స్ ఎవరు బలవంతంగా తీసుకోరన్నా, తెలిసిన రైతులు ఉంటే మాత్రం వాళ్ళ మీద అభిమానం మాత్రమే ఇస్తారు. ఎవరు కూడా టమాటాలు ఇవ్వరు. ఇదైతే వాస్తవము. మీరు నిరభ్యంతరంగా మదనపల్లికి రండి. ఇక ధరలు అంటారా, అది అన్ని మార్కెట్లో ఉండేది. మదనపల్లి ఒకటి ప్రత్యేకం కాదు, అన్ని మార్కెట్లో కూడా ధరలు తగ్గించేది మీరు అర్థం చేసుకోవాలి. అన్న వై అంగల్ రేట్ టుడే 2300, టాప్ ఎస్టర్డే 2500. నిన్న 2500 నుంచి వాళ్ళ దగ్గర 2300కు తగ్గిందని బాబు గారు కామెంట్ పెట్టారు. అన్నయ్య వాళ్ళ దిగుమతి పెరిగింది. గుర్రంకొండ, మొలకల చెరువు, అంగళ్ళు అన్ని మార్కెట్లో కూడా నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి పెరిగింది. టాప్ ధరలు తగ్గాయి, కానీ యావరేజ్ ధరల మాత్రం ఎక్కడ ఏ మార్కెట్ తగ్గలేదు. 1300 రూపాయల దగ్గర 18, 19 అత్యధికంగా ఈ గుర్రంకొండ, అంగళ్ళు, మదనపల్లి 3 మార్కెట్లు పడ్డాయి. టాప్ ధరలు అన్న మాత్రం అవి అలంకారం, హైలైట్ రేట్స్. వెంకటరామరెడ్డి గారు అడిగారు 2300 ఎన్ని బాక్సులు అన్న. ఈ 2300, 2500 పడేదంతా పెద్ద పెద్ద లాట్లు ఒక 50, 60, 70, 80 లోపల మాత్రం ఉంటాయి. అన్నదాతలు గమనించగలరు. ఇక మహేష్ గారు అయితే ఆగస్టులో 4000 పక్కా అని కామెంట్ పెట్టారు. మనోజ్ గారు అన్న ఆగస్టు మంత్ చెప్పండి బ్రో. జూలై ఎవరు నేను చెప్పాను, ఆగస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక పట్టాభిరామ్ గారు పలంనేరు 600, 900 మామూలుగా మార్కెట్లో 900, అన్ని మార్కెట్లు 900, 1200, 15 బాక్స్. ఇక్కడ ధరలకు ఎక్కువ లాభాలు ఫార్మర్స్కి టోపీలు అయినా, వ్యాపారస్తులకి లాభాలు, రైతులకు టోపీలు అయినా మేము ఈ మార్కెట్లో పోతాము. క్వాలిటీ బాగానే ఉన్నాయి, అయినా రేటు పడదు. పొంగునూరు టాప్ 1050, పలంనేరు 940 అన్న. అన్ని మార్కెట్లో కూడా ఒకే ధర అమ్మాలని ఎక్కడ లేదన్నా. మార్కెట్లో ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. రెండవది వచ్చి పొంగునూరు ఇవాళ 1050 రూపాయలే, పలంనేరు 940. ఏది ఏమైనా అన్నా ధరలు ఎలా ఉన్నాయి ఏమైనా పలంనేరుకి మార్కెట్కి పోతామంటున్నారు. ఆ మార్కెట్ పైన మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. వెళ్ళండి, రేపైనా మీకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే అన్ని మార్కెట్లలో కూడా ఒకే ధర వెళ్ళాలని మాత్రం ఎక్కడ ఉండదు. ఎందుకంటే కొన్ని మార్కెట్లలో ఎక్స్పోర్ట్లు ఉంటాయి, కొన్ని మార్కెట్లు ఎక్స్పోర్ట్ ఉండవు. కొన్ని మార్కెట్లు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు, మరి కొన్ని మార్కెట్లు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు లేకపోవచ్చు. కాయలకు క్వాలిటీ కూడా తేడా ఉండవచ్చు. ఇవన్నీ చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఏదేమైనా
ధరలు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా ఇతర మాటలు తగ్గినా పెరిగినా పలమే మార్కెట్ పైన మీకున్న అభిమానాన్ని పట్టాభి గారు హ్యాట్సప్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అఖిల్ రెడ్డి గారు 2023 రేట్స్ చూసి కంగు తిన్నారు అందరూ. 2024 అంతకు మించి ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. 2023 వెళ్ళిన ఈ టమోటా ధరల సునామీని చూసి అందరూ కంగు తిన్నారు. అంతకు మించి స్వతంత్ర వెళ్ళే అవకాశం ఉంది, వేచి చూడండి అంటూ అన్నదాతలకు ఆయన భరోసా ఇస్తున్నారు. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. లక్ష్మీ మధు గారు, హాయ్ బ్రో, టుమారో ఫస్ట్ కటింగ్ బ్రో మాది, బెస్ట్ ఆఫ్ లక్ అన్న. అఖిల్ రెడ్డి గారు కూడా ఆల్ ది బెస్ట్ అని పెట్టారు. అన్న బయట వ్యాపారస్తులు వస్తే ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి, వెంకీనాయుడు గారు. అన్న వాళ్ళు వస్తే కనీసం 3 నెలలు ఉంటారన్న. తర్వాత అక్కడ ప్లాంటేషన్ జరిగితే వెళ్ళొచ్చు, 3 నెలలు అయితే పక్క. ఢిల్లీకి ఎప్పుడు ఎగుమతి అవుతుందన్న వెంకీనాయుడు గారు. త్వరలోనే ఢిల్లీకి పోతుంది. ఢిల్లీలో అయితే భారీ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మనకు తగ్గింది, దక్షిణ భారతం ఉత్తర భారతం పెరిగాయి. వడదెబ్బకు ఒక 10-15 మంది చనిపోయారు, చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. భారీ టెంపరేచర్ ఉన్న ఢిల్లీ నగరంలో నీటి కొరత, టెంపరేచర్, ఢిల్లీ వాసుల కష్టాలు తీరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ టెంపరేచర్ మీద అక్కడ టమాటాలు ఏమాగుతాయి మీరే లెక్కేసుకోండి. ఢిల్లీ ఖచ్చితంగా తొందరలో ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే వినోద్ కుమార్ గారు, హెవీ రేట్స్ ఉన్నప్పుడు టమోటా నాట్లు వేయవచ్చా బ్రో, మీన్స్ ఎప్పుడు ప్లాంటేషన్ చేయొచ్చు బ్రో. మరి ఆయనే కామెంట్ పెట్టారు, ఆయనే మళ్ళీ రిప్లై ఇంకో కామెంట్ పెట్టారు, రెయిన్ సీజన్గా హెవీ రేట్స్ ఉన్నప్పుడు ప్లాంటేషన్, హెవీ రేట్లు కానివ్వండి, ధరలు తగ్గుడు కానివ్వండి, దాన్ని మనం చూడకూడదన్నా. వాతావరణం అనుకూలించి మన నేల అనుకూలిస్తే మనం ఎప్పుడూ టమాటా ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ టమోటా లాటరీ లాంటిది, టమోటా పంట అదృష్టంతో ఆట, ధర దైవాధీనం. ఇవాళ కూడా చాలా కామెంట్లు వచ్చాయి నన్ను అభినందిస్తూ. జూలైలో ధరలు ఎలా ఉంటాయని వీడియో చూసాను. దాని గురించి చాలామంది కామెంట్లు పెట్టారు, సంతోషాన్ని, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవి నేను కామెంట్ల రూపంలో చదవలేదు. ఏదేమైనా మళ్ళీ చెబుతున్నానన్నా, టమోటాలు అయితే ఇప్పుడు వర్షం వల్ల ఈ చంబుకూరు ప్రాంతంలో అయితే ప్రతిరోజు వర్షం కురుస్తుంది. దానివల్ల ఆకుముడతలు ఎక్కువగా వస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలించడం లేదు. ఏది ఏమైనా ఎలా ఉన్నా అనంతపురం ఒకవేళ టమోటాలు జూలై 2వ వారంలో స్టార్ట్ అయినా కూడా నేను ధర 1000, 2000, 700, 3000 చెప్పను. కానీ రైతులు నష్టపోయే రీతిలో మాత్రం జూలై నెలలో ధరలు ఉండవు, మంచి ధరలు ఉంటాయి. రైతులు కంగారు పడద్దండి. మరొక మారిన అంచనా నిజం కావాలని కేకే సర్వేలాగా ఎస్ఎస్ సర్వే కూడా ఫలించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ.